అంబులెన్స్ వెళ్లడానికి దారి లేక గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం మున్యానాయక్ తాండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక ఆశా వర్కర్ల సహాయంతో ఓ నిండు గర్భిణిని 2 కిలోమీటర్ల వరకు భుజాలపై కుటుంబ సభ్యులు మోసుకెళ్లిన ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామానికి అంబులెన్స్ వెళ్లే దారి లేకపోవడంతో కుటుంబ సభ్యులే భుజాలపై మోసుకుపోయే పరిస్థితి రావడంతో జిల్లాలో నెలకొన్న అధ్వాన పరిస్థితులకు ఇది సాక్ష్యంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి స్వంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటంటూ బహిరంగంగా విమర్శలు వినబడుతున్నాయి. కాగా పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న యువతిని అతి కష్టం మీద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆడబిడ్డకు జన్మనివ్వగా అనంతరం తల్లి బిడ్డలను అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మున్యానాయక్ తాండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. छोरी अंदर लारला నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది వీడియో ఏందో. ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి. రోడ్ లేదు ఏం లేదు. ఎలక్షన్ వేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగు.